అంతా అయిపోయింది. మొత్తం సర్వనాశనం చేసేశావు. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలవని ఏంది లొల్లి? నోరు జారి కొంప ముంచావు. ఇప్పుడెలా? ఈ డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదెట్లా? కాంగ్రెస్లో ఇదే రచ్చ నడుస్తోందట. అమాత్యుల వారి నోటి వచ్చిన మాటలు అధికార పార్టీని ఇంటి బయట ఇరకాటంలో పడేశాయట. పాలిటిక్స్లోకి సినిమా వాళ్లను లాగడంతో అపోజిషన్ సినీ ఇండస్ట్రీ ఓ రేంజ్లో రియాక్ట్ అవడంతో రేవంత్ సర్కార్ రౌండప్ అయిపోయిందనే చర్చ జరుగుతోంది. నాగార్జున కుటుంబం పైన కొండా సురేఖ కామెంట్స్ ప్రభుత్వానికి పార్టీకి ఇబ్బందికరంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై విమర్శలు ఆరోపణలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు టాక్. కొండా కామెంట్స్ తో ఎరకాటంలో రేవంత్ సర్కార్. కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నేతలకు వాణి. ఆవేదన ఆమెది. ఆమె ఆగ్రహంతో జరిగిన నష్టం పార్టీకి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా కొండా సురేఖ కామెంట్స్ మీదే చర్చ జరుగుతోంది. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదనతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగారు కొండా సురేఖ. ఆమె కామెంట్స్ ను చూసిన ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు, మిగతా మంత్రులు కూడా షాక్ అయ్యారు. ఆధారాలు లేని ఆరోపణలతో పాటు సెన్సిటివ్ ఇష్యూలో రాజకీయాలకు సంబంధం లేని నాగార్జున కుటుంబాన్ని ఓ మహిళా మంత్రి ఉండి మరో మహిళా నటిని వివాదంలోకి లాగడం పెద్ద కాంట్రవర్సీకి కారణమైంది. మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన ఆరోపణలపై ఎవ్వరూ ఊహించని వ్యతిరేకత వ్యక్తమైంది. సినిమా ఇండస్ట్రీ నుంచైతే మూకుమ్మడిగా కొండా సురేఖపై దాడి చేశారు. అంతేకాకుండా పలు పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను అంతర్గతంగా తప్పుబట్టిందని గాంధీ భవన్ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ఎట్టకేలకు తాను చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు కొండా సురేఖ. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వివాదం అంతటితో ముగుస్తుందనుకున్న సమయంలో నాగ చైతన్య, సమంత విడాకుల గురించి మరోసారి కొండా సురేఖ మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీంతో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రజాపాలన పేరుతో విప్లవాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్న క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలతో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న సమయంలో కొండా సురేఖ తొందరపాటు వ్యాఖ్యలు మరో తలనొప్పిని తీసుకొచ్చాయని సీఎం రేవంత్ పార్టీ నేతల దగ్గర వాపోయారని టాక్. అందుకే ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి పార్టీలపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. లేదంటే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు రావడంతో పాటు ప్రజల్లో చులకనైపోతామని హెచ్చరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శల దాడితో అధికార కాంగ్రెస్ కాస్త గందరగోళంలో ఉంది. రైతు రుణమాఫీ, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా ఇలా అంశమేదైనా అపోజిషన్ కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ డైలాగ్ వార్ నడుస్తున్న సమయంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర ప్రకంపనలకు దారితీసింది. ఇప్పటికే బీఆర్ఎస్ ను తిప్పికొట్టడంలో వెనకబడిపోయామన్న భావనలో ఉన్న కాంగ్రెస్ కొండా సురేఖ కామెంట్స్ తో మరింత తమ గ్రాఫ్ పడిపోతోందని భావిస్తోందట.